ప్రభుత్వం చేసిన తప్పు. ఇది ప్రభుత్వ హత్యలుగానే భావిస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. ఇది ప్రభుత్వం చేసిన హత్యలు. తిరుపతి తొక్కిసలాట మరణాలు ప్రభుత్వ హత్యలైతే మరి వైసీపీ హయాంలో కచ్చులూరు బోర్డు ప్రమాదం వల్ల 39 మంది, అన్నమయ్య ప్రాజెక్టు తెగి 33 మంది, విశాఖ ఎల్జీ పాలిమర్స్ లీక్ అయి 13 మంది, జంగారెడ్డిగూడెం కల్తీ మద్యం వల్ల 27 మంది, రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ దొరక్క 112 మంది, రైతుల ఆత్మహత్యలు 4000 మంది, యువత ఆత్మహత్యలు 21,000, కల్తీ మద్యం శానిటైజర్ తాగడం వల్ల 30,000 మంది, ఇంకా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీల మరణాలు 1,04,446 మంది. ఇవన్నీ వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో సంభవించిన మరణాలు. ఆ చావులకు బాధ్యులు ఎవరు? బాధ్యత ఎవరు వహిస్తారు? ఆ బాధ్యతలకు ఎక్స్గ్రేస్ ఎంత ఇచ్చారు? ఇవి కాదా ప్రభుత్వ హత్యలు? దీస్ ఆర్ ఆల్ నాట్ యాక్సిడెంటల్. ఇట్స్ ఆల్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ యువర్ నెగ్లిజెన్స్. ఇవన్నీ పక్కన పెడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత బాబాయ్ హత్యకు గురైనప్పుడు వాళ్ళ అధికారంలో ఉండి కూడా ఆ చావును ఎందుకు ఇంత ఆర్భాటం చేయలేదు? సొంత చెల్లి సునీత పక్కన ఎందుకు నిలబడలేదు? ఆ హత్యకి ఇంకా ఎందుకు న్యాయం జరగలేదు? సొంత అమ్మకు అన్నం పెట్టిన వాడు చిన్నమ్మకు బంగారు కాలం చేస్తారు. ఇది ఎంత మటుకు నమ్మశక్యంగా ఉంటుందో ఒక్క క్షణం ఆలోచించండి.